ఎలక్షన్ టైము దగ్గర పడే కొద్దీ ఆంధ్రప్రదేశ్లో గడిచిన 2-3 నెలలుగా ఈ పొలిటికల్ ప్రాపగాండా ఫిలిమ్స్ విపరీతంగా రావడం మొదలవుతున్నాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే యాత్ర 2 కావచ్చు, రామ్ గోపాల్ వర్మ తీసిన అదేదో శపథం, దాని ముందు ఏదో సినిమా అది కావచ్చు, రాజధాని ఫైల్స్ అంటూ అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుందంటూ తీసినటువంటి అదో సినిమా కావచ్చు, ఇప్పుడు వచ్చిన వివేకం కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయంగా తెలుగుదేశం వాళ్ళ మీద కోపంతో వైసీపీ వాళ్ళ మీద కోపంతో తెలుగుదేశం వాళ్ళు ప్రజల్ని ఎంత బాగా డైవర్ట్ చేయగలం, సినిమాలు, క్రికెట్, మతం, కులం ఇలాంటి అంశాల కోసం మాత్రమే తెల్లారిన దగ్గర నుంచి కొట్టుకు తెచ్చే జనాల్ని ఏ రకంగా డైవర్ట్ చేయగలుగుతామో చూడండి అని మనలాంటి వాళ్ళకి ఛాలెంజ్ విసురుతూ ఇట్లాంటి సినిమాలు తీస్తారు. అందులో భాగంగానే వచ్చినటువంటి వివేకం సినిమా కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ళే వివేకానంద రెడ్డిని చంపారు అంటూ బ్యాక్గ్రౌండ్ కూడా వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన డిస్కషన్స్, వైఎస్ భారతిని కూడా ఒక రకంగా విలన్గా చూపిస్తూ ఆవిడని బ్యాడ్గా నెగిటివ్ క్యారెక్టర్లో చూపిస్తూ తీసినటువంటి సినిమా. టెక్నికల్ పరంగా సినిమా కాస్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, క్యారెక్టర్స్ అంటే కాస్టింగ్ బాగుంది కరెక్ట్గా. వాళ్ళు అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనుకోండి, అతను చూడడానికి ఒకేలా ఉండే వాళ్ళని తీసుకొస్తాడు కానీ వాళ్ళ పెద్ద పెర్ఫార్మెన్స్ ఉండదు. కానీ ఇందులో అట్లాగా చూడడానికి కాస్త అటు ఇటుగా ఉన్నా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా షర్మిల్ లాగా, యాజ్ ఇట్ ఈస్గా జగన్ లాగా, యాజ్ ఇట్ ఈస్గా వివేకానంద రెడ్డి లాగా లేకపోయినా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుందన్నట్టు చేశారు. అంటే ఇమిటేట్ చేయడం, డూప్ లాగా కాకుండా కొంచెం పెర్ఫార్మెన్స్ విషయంలో కాస్త పాజిటివ్గా ఉండేలాగా తీసుకొచ్చారు, బాగుంది. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. ఒక మహారాజు కడుపున రాక్షసుడు పుట్టాడు అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డిని, జగన్ని చూపించే ప్రయత్నం. కంప్లీట్ ప్రాపగాండా ఫిల్మ్, జస్ట్ లైక్ రాజధాని ఫైల్స్, యాత్ర 2 ఆర్ శబద్ధం ఏవో వస్తాయి కదా ఇలాంటి సినిమాల్లాగా. అయితే వీళ్ళ పాయింట్ ఏంటంటే వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబానికి కడప ఎంపీ టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ భారతి యొక్క ప్రోద్బల్యంతో ఇంట్రెస్ట్ చూపించినప్పుడు అడ్డంగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఒప్పుకోకపోవడం, సో అడ్డంగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డిని తొలగించుకోవడం, హత్య చేసి అదే హత్యని జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి రాజకీయంగా వాడుకున్నారు అనేది వీళ్ళు ఇక్కడ చూపించినటువంటి అలిగేషన్ అనండి, ప్రోపగండా అనేది ఏదైనా. అయితే దీన్ని సిబిఐ యొక్క ఛార్జ్ షీట్ ఆధారంగా, సిబిఐ అఫిడవిట్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా సినిమా తీసామని చెప్తున్నారు. కానీ చాలా వరకు సిబిఐ ఇవన్నీ చెప్పలేదు, అంటే ఒక 30%, 40% చెప్పింది వీటిలో. సో దస్తగిరిని కూడా ఇన్వాల్వ్ చేశారు, దస్తగిరిని ఎట్లా వాళ్ళు కన్విన్స్ చేశారు మర్డర్ చేయడానికి, మర్డర్ ఎట్లా జరిగిందనే దాన్ని కూడా చాలా క్లియర్ కట్గా చూపించారు. ఒకటి మాత్రం నేను చాలా గ్యారంటీ చెప్పదలుచుకున్నా, ఇక్కడ రామ్ గోపాల్ వర్మ కంటే ఎన్నో రెట్లు బెటర్గా ఈ డైరెక్టర్ ఈ సినిమా తీసాడు అనిపించింది నాకు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఎంతసేపు ఎకిలి కామెడీ, అవసరం లేని సీన్లు, పవన్ కళ్యాణ్ లేకపోతే నారా లోకేష్ను, చంద్రబాబును వెకిలి చేయడం ఎంతసేపు. అంటే నిజంగా ప్రోపగాండా సినిమాలు తీయడమే దరిద్రం, అదే చాలా తప్పుడు పని. అది రామ్ గోపాల్ వర్మ తీసినా, ఈ సినిమా మరి ఎవరు తీసారో అతను తీసినా తప్పే. కానీ అందులో కూడా ఒక వెకిలితనం, సీరియస్నెస్ లేకుండా, ఆ క్యారెక్టర్ని సంబంధం లేకుండా కామెడీ చేయడం ఇట్లాంటివి ఏం లేవు. చాలా సీరియస్గానే వెళ్ళింది. వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో మనకి అర్రే అవునా ఎందుక అన్నట్టు కాస్త ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. సో ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో నాకు నచ్చింది, వైఎస్ అంటే ఆబ్వియస్లీ ప్రాపగండా ఫిల్మ్ కాబట్టి కంప్లీట్ జగన్ విలన్గా చూపిస్తారు, భారతిని విలన్గా, అవినాష్ రెడ్డిని విలన్గా చూపిస్తారు, కరెక్టే. అయితే అట్లా చూపించారు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నాను ఒక న్యూట్రల్ వ్యక్తిగా. అదేంటంటే వైఎస్ సునీత మీద కూడా రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆమె ద్వారా కూడా ఈ హత్య జరిగి ఉండొచ్చు అని, లేకపోతే రకరకాల యాంగిల్స్ ఉన్నాయి, ఆయనకు సంబంధించి ఏదో అఫైర్ ఉందని. వాళ్ళ పేర్లు అవి చూపించకపోయినా అట్లీస్ట్ ఆ రకమైన ఎలిగేషన్స్ కూడా ఆయన మీద ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా కాస్త కవరేజ్ ఇస్తే బాగుండేది. వైఎస్ సునీత చేసినటువంటి పోరాటాన్ని కూడా ఆయన కరెక్ట్గా ఈ డైరెక్టర్ చూపిస్తే బాగుండేది అనిపించింది. నిజానికి రాజకీయంగా ఎవరికి నేను సపోర్ట్ చెప్పినా వైఎస్ సునీత తన తండ్రి దారుణ హత్య తర్వాత నిలబడిన తీరుకి, జగన్మోహన్ రెడ్డి లాంటి రాష్ట్ర సీఎం తన కజిన్ బ్రదరే దూరంగా ఉన్నా కూడా ధైర్యంగా కాంప్రమైజ్ అవ్వకుండా నిలబడిన తీరుకి మాత్రం డెఫినెట్లీ నేను ఆవిడకి సపోర్ట్ చేస్తా. సో ఆవిడ పోరాటాన్ని కాస్తంతైనా ఈ సినిమాలో చూపిస్తే బాగుండేదని నాకు అనిపించింది. సో ఓవరాల్గా ఇది కూడా ఇంకొక ప్రాపగాండా ఫిలిం. బట్ జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడిన వారు, తెలుగుదేశం పార్టీ అభిమానులకి విపరీతంగా నచ్చుతుంది. ఎట్లయితే ఈ శబద్ధం, ఆ సినిమాలు, యాత్ర 2 ఇవన్నీ వైసీపీ వాళ్ళకి నచ్చాయో అట్లాగే ఇది జగన్మోహన్ రెడ్డిని పెద్దగా ఇష్టపడిన వారికి
తెలుగుదేశాన్ని అభిమానించే వారికి జగన్మోహన్ రెడ్డి ఈ హత్య వెనకాల ఉన్నారని, అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి హత్య వెనక ఉన్నారని నమ్మే వాళ్ళందరికీ కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది. అంటే డీప్ ఇంటూ ద డిస్కషన్స్ తీసుకెళ్ళాడు, కాన్వర్జేషన్స్ని చాలా బాగా బిల్డ్ చేశాడు. ఆ రకంగా అంటే జనాలకి పనికొచ్చేటువంటి పనులు ఇవే డైరెక్టర్లు, ఇది ప్రోపగాండా సినిమా కాకుండా నిజంగా జనాలకు ఉపయోగపడేటువంటి పనులు అట్లాంటివి తీస్తే కూడా బాగుంటుంది. కానీ వీళ్ళు ఇంకా డబ్బు కోసం దేనికోసం ఇట్లాంటి సినిమాలు తీస్తుంటారు, మన దౌర్భాగ్యం. సో అలాంటి వాళ్ళకైతే ఈ సినిమా బాగా నచ్చుతుంది. యూట్యూబ్లోనే ఉంది ఈ సినిమా, ఫ్రీ కూడా ఉంది యూట్యూబ్లో. మీరు వివేకం తెలుగు మూవీ అని కొడితే ఇంగ్లీష్లో వచ్చేస్తుంది, తెలుగు కొట్టిన వస్తుంది. సో ఈ సినిమా ఎట్లా ఉందనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మన రివ్యూ అందరికీ రీచ్ అయ్యేలాగా ఈ వీడియోని షేర్ చేయండి.